హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ. మీరు చూస్తున్న ఆర్ఎస్ వర్డ్స్. భారతదేశంలో సుమారు ప్రతిరోజు సంభవిస్తున్న మరణాలలో సుమారు 400 నుంచి 500 మరణాలు కేవలం యాక్సిడెంట్ వల్లనే చనిపోతున్నారు అనే విషయం మీకు తెలుసా? WHO రిపోర్ట్ ప్రకారం 2024 దాదాపు 1.7 లక్షల మంది కేవలం ప్రాణాలు కోల్పోయింది యాక్సిడెంట్ల వల్లనే. ఇంత భయానకరమైన నిజాన్ని విన్నాక మనం ఎందుకు మాట్లాడుకోకూడదు? ఈరోజు ఇదే వీడియోని మనం చేసుకుందాం. యాక్చువల్లీ రోడ్ సేఫ్టీ మరణాలని మనం తగ్గించడానికి ముఖ్యంగా మనం పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో కొన్ని చర్చిద్దాం. కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా పాటించాల్సిన రూల్లలో ఒకటి ఏంటంటే హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్. 2 వీలర్ మీద ప్రయాణం చేసే వాళ్ళు హెల్మెట్ తప్పనిసరిగా ధరించవలను. అదే 4 వీలర్ మీద డ్రైవ్ చేసే వాళ్ళు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించవలను. ఎక్కువ శాతం బైక్ మీద ట్రావెల్ చేసేవారు హెల్మెట్ లేక సంభవించే మరణాలు 60% ఉన్నాయి. అదే సీట్ బెల్ట్ లేకుండా సంభవించే సంఘటనలు సుమారు 50% ఉన్నాయి. అంటే ఏ రేంజ్లో మనం ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం అనేది ఈ విషయంగా మనం ఆలోచించాలి. హీరోలా కనిపిస్తావని హెల్మెట్లు పెట్టుకోకుండా పోతే ఆ హీరోతనం కాదు బ్రదర్. నీ కుటుంబానికి హీరో లేకుండా గతి లేకుండా పోతుంది. దయచేసి ఇది విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండో అంశం ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్. ఎంత స్పీడ్ ఎక్కువ వెళ్తే అంత థ్రిల్ ఇస్తుందని ఆలోచిస్తాం, కానీ ఎంత వేగంగా వెళ్ళే కొద్దీ మన చావుకు అంత దగ్గరవుతున్న అంశాన్ని మర్చిపోతున్నాం. అదే హైవేలో అయితే సుమారు 80 నుంచి 100 వరకు వెళ్ళడానికి మాత్రమే ఆస్కారం ఉంది. మనం 120, 140, 130 అనుకుంటూ పోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. అలాగే సాధారణంగా చాలామంది చేసే తప్పిదం ఏంటంటే ఫోన్ యూజ్ చేస్తూ ఏం కాదులే అన్న ఏమరపాటుతోటి ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. మీరు ఫోన్ యూజ్ చేస్తుంటే ఏదో తెలియని అమాయకులు, మీకు ఎదురుగా వచ్చే అమాయకులు చావుకు దగ్గర అవుతున్నారు, యాక్సిడెంట్లకు గురవుతున్నారు. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ఎక్కువ శాతం మంది చేసే ఇంకో తప్పిదం ఏంటంటే సిగ్నల్ జంప్ చేసే అంశాన్ని చాలా తక్కువగా చూస్తారు. అంటే ఏముందులే, చిన్న తప్పిదమే కదా, చిన్న సిగ్నలే కదా, దాటేసిపోతే అయిపోతుంది అనుకుంటారు. అది చాలా ప్రమాదకరం. ఏం తెలియని అటువైపు నడుచుకుంటూ వెళుతున్న పాదచారులకు అది ఎంతో ప్రమాదకరాన్ని నింపుతుంది. అలాగే యూటర్న్ విషయానికి వచ్చే వరకు చాలామంది 50 మీటర్లు పోతే అంత దూరం ఎవరు పోతారని చెప్పి ఇక్కడే తీసుకుంటారు. ఇలాంటి ఎస్కేపింగ్ రూట్స్ని ఎప్పుడు షార్ట్కట్ రూట్స్, ఎస్కేపింగ్ రూట్స్ డ్రైవింగ్లో చేయకూడదండి. షార్ట్కట్స్ రూట్స్ తోటి ఎప్పటికీ సక్సెస్ అయిన వాళ్ళు ఏ ఒక్కరూ లేరు. ఈ విషయం గమ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రయాణంలో తొందరపడకండి. రహదారి పోటీ కోసం కాదు, పంచుకోవడం కోసం. చివరగా నేను చెప్పొచ్చేది ఏంటంటే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఒక వాహనానికి ఎప్పుడు పోటీ ఉండకూడదండి. రోడ్డు మీద ఇతరుల వాహనాలను గౌరవించండి. అన్ని కుటుంబాలు భద్రతగా ఉంటుంటాయి. మీకోసం ఎల్లప్పుడూ మీ కుటుంబం ఎదురు చూస్తుంటుంది. ఇది గుర్తుంచుకొని ప్రయాణించండి. బీ సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.